Audio Jungle. కానీ మన ధైర్యంగా మొట్టమొదటిసారి ఇండియా కూటమికి మా మా సంపూర్ణమైన మద్దతు మా డిగ్రీ కాలేజీలు పీజీ కాలేజీలు ఇది ఒక ఆవేదన. భావితరాలకు ఇప్పుడు అనేది విద్య లేకుండా పోయి మన ఆంధ్ర రాష్ట్రంలో విద్య అనేది వెనుకబడిపోతే దాదాపు ఇప్పటికే చాలా వెనుకబడిపోయింది. అందులో కూడా ప్రముఖ పాత్ర ఉంది. అంతేకాకుండా ఈ మధ్య జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా మనం సంపూర్ణమైన మద్దతు ప్రకటించి అన్ని జిల్లాల్లో తిరిగి వాళ్ళకు కూడా అంత ఎంతో ఇతేతంగా మనం సాయం చేయడం ఈ విజయాన్ని చెప్పేసి నేను కోరుకుంటూ, తర్వాత ఈ విధంగానే దయచేసి ఏదైనా పిలిపిస్తే భవిష్యత్తులో వాటికన్నా వస్తే గవర్నమెంట్ని మనం ఇప్పుడు మన విజ్ఞాపనలు చెప్పి దాదాపు ఇప్పుడే భాస్కరం చెప్పాడు, మన రుణారెడ్డి గారు చెప్పారు, కొన్ని అప్పుడే ఫలితం కార్యరూపం దాల్చుకుంటూ వస్తూ ఉన్నాయి. మనం ఆ రోజే చెప్పేదంగా నేనైతే చెప్పాను. మరి భవిష్యత్తులో ఏమైనా వస్తే తప్పదు. మరి ఇవన్నీ సాధించుకోవడానికి అందరూ సహకరించారు. కావున భవిష్యత్తులో కూడా మీ యొక్క సహకారం ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. జయించే కార్యక్రమం జరిగింది. అయినప్పటికీ మనం ఎక్కడ భయపడకుండా అసలు మాకే మైండ్ పోయి ఆడ ఒక బెటాలియన్ దింపి మనం ఏదో అద్దాలని బాధపడుతున్నాం, గవర్నమెంట్ కష్టం చేస్తున్నాం అని చెప్పి ఇంకా వినలేరు కాబట్టి దాన్ని అనుభవిస్తున్నారని చెప్పి నేను మనస్ఫూర్తిగా గారు విద్యాశాఖ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పండి. ఇలా ఫీజు రింబర్స్మెంట్ ముందుగా నన్ను ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్గా డిగ్రీ కళాశాలల యొక్క అసోసియేషన్ కార్యవర్గం మొత్తాన్ని కూడా మళ్ళీ ఎలక్షన్ పెట్టి నూతన వర్గాన్ని ఒకటి ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన వర్గంలో చాలా మంచిగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగానే ఎంతో అన్ని కాలేజీలు 11 యూనివర్సిటీల నుంచి కూడా కనీసం 250 మంది కరస్పాండెంట్స్లు అలాగే మేనేజ్మెంట్ డైరెక్టర్లు అందరూ వచ్చి కూడా ఏకపక్షంగా ఒక టీంని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా ఏయు యూనివర్సిటీకి చెందినటువంటి మన రమణాజీ గారిని, అట్లాగే జాయింట్ సెక్రటరీగా మంగళగిరి వాసి, ప్రస్తుతం నరసరావుపేటలో వాసవి డిగ్రీ కాలేజీ నడుపుతున్నటువంటి నాకు వీర్శెట్టి శ్యామ్ కుమార్కి కూడా జాయింట్ సెక్రటరీగా అవకాశం కల్పించారు. ఈ మంగళగిరి గడ్డ మీద పుట్టి ఇక్కడే రాజకీయాల్లో మీ అందరి ముందు పెరిగి ఈరోజు స్టేట్ లెవెల్లో ఒక విద్యా సంస్థల అధిపతిగా ఉంటూ ఈ పదవిని దక్కించుకోవడం కూడా నా మంగళగిరి నాకు ఇచ్చిన భాగ్యంగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ పదవి ఇచ్చినటువంటి నా తోటి కరస్పాండెంట్లకి, డైరెక్టర్లకి, నా మీద నమ్మకంతో పెట్టినటువంటి మా అధ్యక్షులకి, సెక్రటరీలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ డిగ్రీ కళాశాల మేనేజ్మెంటు రాష్ట్రంలో ఉండే 1150 కాలేజీలు రిప్రజెంటేట్ చేస్తూ మన రాష్ట్రంలో ఉండే 11 యూనివర్సిటీల నుంచి సుమారుగా 250 మంది ప్రతినిధులు పాల్గొని మమ్మల్ని ఈరోజు రాష్ట్ర నూతన అధ్యక్షుడిగాను ఈ 2025 నుంచి 2028 వరకు సంస్థల మీద పనిచేయడానికి మాకు ఆ బాధ్యత అప్పచెప్పిన రాష్ట్రంలో ఉండే అన్ని డిగ్రీ కళాశాల యాజమాన్య మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆర్టీఎఫ్ డబ్బుల్ని మా ప్రిన్సిపల్ అకౌంట్లో వేసి మమ్మల్ని బతికించడానికి కావాల్సిన ప్రయత్నం చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రిగా అయిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మొన్న ఇచ్చిన హామీల్లో కూడా 5 సంవత్సరాలకు ఒక్కసారి ఎఫిలియేషన్ కూడా మా ప్రైవేట్ కాలేజీలన్నింటిలో కూడా చేస్తామని లోకేష్ గారు అంగీకరించారు. దానికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే 30 years లీజ్ ఉన్నది, ఎవరైతే కాలేజీలకు 30 years లీజ్ ఉందో ఆ లీజ్ ఉన్న కాలేజీలన్నింటి
కూడా వాళ్ళని పర్మనెంట్గా మా కాలేజీలన్నింటిలో కూడా ట్రీట్ చేస్తామని లోకేష్ గారు అంగీకరించారు. అట్లాగే ఇంకొక 14 సమస్యలు ఆల్రెడీ ఆయన దృష్టిలో ఉన్నాయి. అన్నీ కూడా త్వరలోనే పరిష్కరిస్తామని మాకు లోకేష్ గారు, మా విద్యాశాఖ మంత్రి గారు చెప్పినందుకు మరొక్కసారి లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న కాలంలో రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కళాశాల ఉండే సమస్యలన్నింటినీ కూడా పరిష్కారానికి మీ అందరి సహకారంతో కృషి చేస్తామని తెలియజేస్తూ ఇట్లు మీ రమణాజీ. మన రాజధాని ప్రాంతమైనటువంటి మంగళగిరిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికలో ఈ కమిటీకి ఫైనాన్స్ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నందుకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఎన్నుకున్న కమిటీ మీద అనేక బాధ్యతలు ఉన్నాయి. మరి ఈ కమిటీలో ఉండేటువంటి సభ్యులు అందరూ కూడా చాలా చురుకైన వాళ్ళు. అటు ప్రభుత్వానికి అలాగే అధికారులకి మధ్య సమన్వయంగా ఉంటూ ప్రతి డిగ్రీ కాలేజీ సమస్యని అడ్రస్ చేస్తూ చక్కగా వాటన్నిటికీ న్యాయం చేసే విధంగా ఈ కమిటీ కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఎన్నుకున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మంగళగిరి వైష్ణవి కళ్యాణ మండపంలో రాష్ట్ర డిగ్రీ కళాశాల ప్రైవేట్ మేనేజ్మెంట్ సంఘ సర్వసభ సమావేశం జరిగింది. 11 యూనివర్సిటీల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాసభలో గత సమావేశంలో జరిగినటువంటి వాటిని సమీక్షించుకొని భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవడం కోసం ఈ మహాసభ నిర్వహించడం జరిగింది. 250 మంది ప్రతినిధులు 11 యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నూతన కార్యవర్గానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఎర్రబోతుల రమణాజీ గారిని, జనరల్ సెక్రటరీగా సింహపురి యూనివర్సిటీకి సంబంధించి రాజ్కుమార్ గారిని, ట్రెజరర్గా నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ రాజశేఖర్ గారిని, గౌరవ అధ్యక్షులుగా మన వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారిని నలుగురి రాష్ట్ర ప్రధానమైన పోస్టులు ఎన్నిక జరిగింది. గత అనేక మిగతా అన్ని యూనివర్సిటీల నుంచి వైస్ ప్రెసిడెంట్లని, జాయింట్ సెక్రటరీలని, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఎన్నుకోవడం జరిగింది. ఈ మహాసభలో రాబోయే 3 సంవత్సరాలు వివిధ సమస్యలని ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రభుత్వంతో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా చేయాలనే అంశం మీద చర్చించడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వం ఎంతైతే అన్యాయం చేసి అమ్మ అకౌంట్కి వేయడం జరిగిందో దానికి భిన్నంగా ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు, అట్లానే ఉప ముఖ్యమంత్రి గారి ప్రోద్బలంతో విద్యార్థుల యొక్క కాలేజీ ప్రిన్సిపల్ అకౌంట్కి ఆర్టీఏ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్రంలో డిగ్రీ కళాశాల బ్రతకడానికి, జీవనం సాగించడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. అందుకోసం ముందుగా మాకు వారు నిర్ణయించిన వారి మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే పేర్కొన్నారో ఆ విధంగా డిగ్రీ కళాశాల యాజమాన్య ప్రిన్సిపల్ అకౌంట్కి ఫీజు రియంబర్స్మెంట్ వేసినందుకు ముందుగా ప్రభుత్వానికి మా రాష్ట్ర అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కొన్ని ఇంకా మా సమస్యలు ఉన్నాయి. గతంలో మన ఫిబ్రవరిలో విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు పిలిచి మాట్లాడారు. ఆ సమస్యలన్నిటి కూడా రాబోయే కాలంలో మనకి 30-70 అంటే ప్రైవేటు మేనేజ్మెంట్ కోటాని 37% ఎత్తేయాలని చెప్పి, అదేవిధంగా ఆన్లైన్ అడ్మిషన్లు తీసేయాలని చెప్పి, జియో నెంబర్ 36ని అమెండ్మెంట్ చేయాలని, ఇంకా అనేక సమస్యల్ని మేము విద్యాశాఖ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సమస్యలపై ఇప్పుడున్నటువంటి కమిటీ భవిష్యత్తులో పోరాడి వాటన్నిటిని సాధిస్తని, ఈ ప్రతినిధులందరికీ కూడా రాష్ట్రంలో 1100 డిగ్రీ కళాశాలన్నిటికి కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి డిగ్రీ కాలేజీలన్నిటికి కూడా వాళ్ళ ఆశల్ని ఉమ్ము చేయకుండా భవిష్యత్తులో ఈ కమిటీ ముందుకు తీసుకెళ్తుందని ఈ రోజున ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కమిటీ అధ్యక్షులు రమణాజీ గారు మాట్లాడతారు.